నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నంద్యాల సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు. తొలుత శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు. ఉండవల్లి నుండి శ్రీశైలంకు హెలికాప్టర్లో చేరుకున్న చంద్రబాబు ఘన స్వాగతం పలికిన మంత్రులు, పార్టీ శ్రేణులు, అధికారులు. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం. ఒకేసారి 96 మంది డీఎస్పీలు బదిలీలు. ఏపీకి సీఎం చంద్రబాబు పెద్ద బ్రాండ్. 100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానం. మంత్రి టీజీ భరత్. త్వరలో 75,000 కోట్ల భారీ ప్రాజెక్టు రాష్ట్రానికి రానున్నట్లు ప్రకటన. తల్లికి వందనమా మంగళమా? సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలపై విషం చిమ్ముతున్నారంటూ మండిపాటు. కేరళలో బీభత్సం సృష్టించిన కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 287కు పెరిగిన మృతుల సంఖ్య. ఇంకా దొరకని 240 మంది ఆచూకీ. పెను విపత్తులపై కేరళని ముందే హెచ్చరించాం. పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. శ్రీశైలం మల్లన్నను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుండి హెలికాప్టర్లో శ్రీశైలంకు బయలుదేరారు. శ్రీశైలం చేరుకున్న చంద్రబాబుకు హెలీప్యాడ్ వద్ద పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా నేతలు, పార్టీ శ్రేణులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మల్లన్న దేవస్థానంకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు దేవస్థానం ఈవో, ఆలయ పండితులు వేద మంత్రోచ్చారణలో మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. భ్రమరాంబ మాత స్వామివార్ల దర్శనం అనంతరం సీఎంకు వేద స్వస్తి అందజేసి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు బహుకరించారు. అంతకు మునుపు దేవస్థాన అభివృద్ధి పనుల వివరాలను సీఎం ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేరళలోని వయనాడ్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని కేరళను ఈ నెల 23న హెచ్చరించినట్లు తెలిపారు. కేరళ ప్రభుత్వమే ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రభుత్వం అప్రమత్తమై జాగ్రత్త పడితే ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదన్నారు. విపత్తులను పసిగట్టే అత్యాధునిక వ్యవస్థను భారత్ కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విపత్తులో ఇప్పటికే 163 మంది మరణించారు. जानकारी का अभाव है तो भी ठीक नहीं है और राजनीति है मान्यवर तो बहुत दुखद है। मान्यवर कई सारे राज्यों ने इसका उपयोग भी किया है और परिणाम भी आए और इस अर्ली वार्निंग सिस्टम के तहत मैं आज सदन को बताना चाहता हूं 23 तारीख को ही मेरे ही अनुमोदन से 9 एनडीआरएफ की टीमें केरल के लिए रवाना हो गई थी कि वहां लैंडस्लाइड आ सकता है। भारत सरकार ने 9 एनडीआरएफ की टीमें विमान से वहां भेजी। मैं पूछ सकता हूं मान्यवर, इतना मुझे पूछते हैं सारे लोग, केरल सरकार ने क्या किया? अनधिकृत लोग रह रहे थे, नहीं रह रहे थे, मगर वल्नरेबल सिचुएशन तो थी। इनको शिफ्ट किया गया क्या? क्यों नहीं किया गया? कौन रोकता था? और शिफ्ट किया तो मरे कैसे?
शिफ्ट पहले नहीं किया गया है, बाद में किया गया है। जितना बोलोगे उतना नुकसान होगा। मैं बोलना नहीं चाहता, परंतु जब आप आरोपात्मक तरीके से बात करते, मैं शांति से यहाँ बैठकर सुनने ही आया। కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 287కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ప్రారంభించారు. మరోవైపు బాధిత ప్రాంతాల్లో కేరళ సీఎం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి బీభత్సం సృష్టించడం వల్ల కేరళలోని వయనాడ్ అతలాకుతలమైంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 287కు చేరింది. ఇంకా 240 మంది ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనా స్థలి నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక బృందాలు తాత్కాలిక వంతెనలు నిర్మించారు. మరోవైపు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో పాటు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గురువారం పర్యటించనున్నారు. ఇదిలా ఉండగా కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక బృందాలు బెయిలీ అనే తాత్కాలిక వంతెనలను నిర్మించారు. రోడ్డు మార్గాలు ధ్వంసమై రాకపోకలకు వీలులేని ప్రాంతాల నుంచి వీటి ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వయనాడ్లోని ప్రభావిత ప్రాంతాలకు ఈ పోర్టబుల్ వంతెన నిర్మాణానికి కావలసిన పరికరాలను ఢిల్లీ, బెంగళూరు నుంచి తెప్పించారు. వీటిలో ఉపయోగించే పరికరాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులభంగా తరలించవచ్చు. వాటిని ఉపయోగించడానికి ప్రత్యేక టూల్స్ అవసరం ఉండదు. ప్రకృతి విపత్తి సమయంలో తాత్కాలిక నడక మార్గాలుగా ఉపయోగిస్తున్నారు. ఇక ఆర్మీ బృందం ఈ వంతెనల నిర్మాణం చేపట్టిందని కేరళ మంత్రి కె రాజన్ మీడియాకు వెల్లడించారు. The landslide in itself originated about 6 kilometers away in the forest, and the material moved down a river and came and piled up in an area where it was never anticipated to come and pile up. So there was a turn that the river took, and the river itself has widened and it has become too. గత ప్రభుత్వం అనుసరించిన విధానాలతో పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోయారని, ఆ పరిస్థితులను చక్కదిద్ది సిబిఎన్ బ్రాండ్తో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పనిచేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అనుకూల వాతావరణంలో పెట్టుబడిదారుల నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. సచివాలయంలోని 4వ బ్లాక్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరిశ్రమ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించలేని పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఉండేది. ప్రారంభోత్సవాలకు మంత్రులను ఆహ్వానిస్తే ఎక్కడ పరిశ్రమలో వాటా అడుగుతారోనన్న భయం వారిలో ఉండటమే అందుకు కారణం. పారిశ్రామికవేత్తల్లో ఉన్న అలాంటి భయాలను పారదోలాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. పారిశ్రామికవేత్తలకు అవుట్లెట్ సేల్ విధానంలో భూములు కేటాయిస్తాం. భూములు పొందిన పారిశ్రామికవేత్తలు నిర్దేశిత వ్యవధిలో పరిశ్రమలను నెలకొల్పాలి. అలా ఏర్పాటు చేయని వారి విషయంలో నిబంధనల మేరకు వ్యవహరిస్తాం. ఈ విషయంలో ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టదు. గత ప్రభుత్వం విండ్ఫాస్ట్ అనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ప్రతిపాదనను నిర్లక్ష్యం చేసిన కారణంగా ఆ పెట్టుబడులు తమిళనాడుకు వెళ్లిపోయాయి. ఆ సంస్థతో సంప్రదింపులు జరిపి నెల్లూరు వద్ద బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు చేసేలా ఒప్పించాం. గత 10 ఏళ్లలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్లో గ్రౌండింగ్ కానీ సంస్థలకు లేఖలు రాస్తున్నాం. వారితో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి వచ్చేలా ప్రయత్నిస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సీఎం గారితో రివ్యూ జరగడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, లాస్ట్ 5 years పాలసీ ఏమి అంటే, ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఏమనేది చెప్తే పొలిటికల్గా చెప్పాలంటే, ఎప్పుడు మేము వినిండేది కానీ చెప్పిండేది కానీ, మేమెందుకు ఇండస్ట్రీస్లకి పోయి బొకేలు ఇవ్వాలా, మేమెందుకు ఫోన్లు చేసి పిలిచాలా, ఎందుకు వెంటబడాలా, వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు అంతే తప్ప మేము ఫాలో అప్ చేసేది ఏముండదు. మేమేమి రెడ్ కార్పెట్ పోయి వెల్కమ్ చేసేది ఉండదు. వాళ్ళకేమి చార్టర్ ఫ్లైట్స్ పెట్టాము, 5 star హోటల్స్ బుక్ చేయము, ఏమీ చేయము మా తరఫున అనేది వాళ్ళ పాలసీ అన్నమాట. సో అందుకనే మీరు చూస్తే లాస్ట్ 10 years అంటే 14 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు దాదాపు ఒక 11 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ అయితే దాదాపు 7 lakh crores మనకి 14 నుంచి 19లో గ్రౌండ్ కావడం జరిగింది. అవుట్ ఆఫ్ 11 lakh crores 7 lakh crores వచ్చి 14 నుంచి 19లో జరగడం జరిగింది. అలాగే ఎన్నో కంపారిజన్స్ చేస్తే ఏపీఐసి ల్యాండ్స్లో కానీ దాదాపు 14 నుంచి 19లో 14,000 ఎకరాలు ఇండస్ట్రీస్కి కేటాయించడము, వాళ్ళకి
ప్రోగ్రెస్ చేయడము లేకపోతే వాళ్ళు బిజినెస్ ఇండస్ట్రీస్ పెట్టడం అవి జరగడం జరిగింది. అదే 19 నుంచి 24లో చూస్తే 6,700 acres, బట్ దాంట్లో ఎన్ని గ్రౌండ్ అయిందో దేవునికే తెలియాలన్నమాట. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీకి చెందిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి తిరగబడ్డారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజులు మాత్రమే అయిందని గుర్తు చేశారు. ఈలోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ గగ్గోలు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. పైగా సంపద సృష్టించిన తర్వాతే హామీలు నెరవేర్చుతామంటూ చంద్రబాబు పదే పదే చెప్పారని, అలాంటప్పుడు సంపద సృష్టించేందుకు సమయం ఇవ్వాలి కదా అని సూటిగా ప్రశ్నించారు. కనీసం 1 ఏడాది పాటు సమయం ఇచ్చి ఆ తర్వాత వారిని నిలదీస్తే బాగుంటుందని హితవు పలికారు. ఇదే విషయంపై ఆయన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. మనం మొత్తం అప్పులు చేసి 1 ఏడాది టైం కూడా ఇవ్వకుండా వాళ్ళ మీద పడితే ఎలా? వాళ్ళకి సంపద సృష్టికి టైం ఇవ్వాలి కదా, 1 ఏడాది కూడా ఆగలేరా? ఇదేమి రాజకీయం అంటూ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఒక ఇండస్ట్రీతో అందరితో కూడా మనం చెడు మూట కట్టుకోవడం జరిగింది. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అన్నారు. మిగతా ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నీతో సెయిల్ అయినారో లేదో తెలియదు, కానీ మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా నెగిటివ్ అయినారు కదా. వాళ్ళైనా మేము వద్దా అని. పోనీ ఎవరినైతే భుజాన్ని ఎత్తుకున్నారో వాళ్ళన్నా మనతో తోడొస్తున్నారా? తోడొచ్చింటే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను మొదటి నుంచి టీడీపీ వ్యతిరేకిస్తుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. టోఫెల్ శిక్షణను రద్దు చేయడం పేద విద్యార్థులకు అన్యాయం చేయటమే అని ఆయన పేర్కొన్నారు. అమ్మఒడి పథకాన్ని అమ్మకు వందనం అని పేరు మార్చారు. స్కూల్ తెరిచి 2 నెలలు అవుతున్నా అమ్మకు వందనం గురించి మాట్లాడడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సాకులు చూపుతున్నారని సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తున్నారా, నిర్వీర్యం చేస్తున్నారా? కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆదిమూలపు సురేష్. ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడం దుర్మార్గమన్న ఆయన ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేస్తే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. నాడు నేడు కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇతర రాష్ట్రాల వారు ఏపీకి వచ్చి పరిశీలన చేశారు. అందరికీ ఉపయోగపడే విధంగా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలను కుంటి సాకులతో ఆపేసే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వ స్కూళ్లు ఉండకూడదనే విధంగా చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. తల్లికి వందనం అన్నారు, తల్లికి మంగళం పాడారు. స్కూల్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతోంది. ఇంతవరకు అమ్మకు వందనం గురించి ఉలుకు పలుకు లేదు. ఈ ఏడాది కాదు, వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని అంటున్నారు అని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. ప్రభుత్వ పాఠశాలను గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఈ విధంగా వాటిని రూపురేఖలు మార్చి సమూలంగా సంస్కరణలు చేపట్టి వాటిని బలోపేతం చేసిందో వాటిని నీరు కార్చే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఈ 50 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన విషయాన్ని కొంచెం పరిశీలిస్తే, నేను ఎందుకంటున్నా అంటే ఈ పేద ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, వారి యొక్క పిల్లలు ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి క్రమంలో అందులో ప్రధానంగా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలకు చెందినటువంటి పిల్లలు ప్రభుత్వ పాఠశాల తప్ప వేరే మార్గం లేని పరిస్థితుల్లో ఈ టీడీపీ ప్రభుత్వం గతంలో ఈ ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితుల్లో వాటిని బలోపేతం చేసే దిశలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. యువతకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ఎదగాలని, చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించి పట్టుదలతో పనిచేస్తే ఉన్నత స్థానాన్ని సాధించవచ్చని, చిరుద్యోగం నుండి పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి సృజన నిరుద్యోగ యువతకు సూచించారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్కు చెందిన ఎస్కే సేఫ్టీ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేఎల్ గ్రూప్ వారి సౌజన్యంతో అమెజాన్ సంస్థలో ఉద్యోగాల భర్తీకి గొల్లపూడి నందుగల జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత వారికి ఎదురయ్యే ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే జీవితంలో స్థిరపడగలుగుతారన్నారు. యువత నివాసానికి సమీపంలోనే ఉద్యోగాలు పొందాలనే అపోహను విడనాడి అవకాశాలు ఉన్న చోటకే వెళ్లి పనిచేయాలన్న మనోధైర్యాన్ని పెంచుకోవాలన్నారు. జీవితంలో ఎదగాలంటే తాను ఎంచుకున్న కంఫర్ట్ జోన్ను విడనాడాల్సిన అవసరం ఉందన్నారు. కష్టాల నుండే సుఖాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించి పట్టుదలతో పనిచేస్తే ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారన్నారు. జీవితంలో సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుని చిరుద్యోగిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకుని ఆర్థికంగా స్థిరపడేందుకు యువత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సూచించారు.
కేఎల్ గ్రూప్ అమెజాన్ సంస్థ ప్రతినిధి రమణ మాట్లాడుతూ తమ సంస్థ దేశ విదేశాల్లో కార్యకలాపాలు వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తున్నారన్నారు. నెల్లూరు సమీపంలో తడ వద్ద గల తమ సంస్థ నందు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ఆలోచన ఉందని, ఈ తరుణంలో జిల్లా కలెక్టర్ కోరిక మేరకు గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు. తమ సంస్థలో అసోసియేట్ ఉద్యోగానికి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామన్నారు. ఇంగ్లీష్ భాషను చదివి అర్థం చేసుకునే 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చదువుకున్న వారిని ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన ఉద్యోగంలో చేరిన వారికి కంపెనీ సమీపంలో హాస్టల్ నందు నామమాత్రపు రుసుముతో వసతి భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. హాస్టల్ నుండి సంస్థ కార్యాలయం వరకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. వారానికి 5 రోజులు పని దినాలు ఉంటాయని, అదనపు పని దినానికి రోజుకు 1275 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. రోజుకు 2 షిఫ్టులు ఉంటాయని, ఏదో ఒక షిఫ్ట్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఎంపికైన గిరిజన యువత పికింగ్, ప్యాకింగ్, స్కానింగ్, లోడింగ్, అన్లోడింగ్ వంటి పనులను నిర్వహించాల్సి ఉంటుందని, ఇందుకు అవసరమైన శిక్షణ అందిస్తామని ఆయన తెలిపారు. జాబ్ మేళకు 66 మంది నిరుద్యోగ గిరిజన యువత హాజరు కాగా అర్హత కలిగిన 52 మందిని ఎంపిక చేయడం జరిగిందని నిర్వాహకురాలు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని జె. సునీత తెలియజేశారు. జాబ్ మేళలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కె. శ్రీనివాసరావు, జిల్లా ఉపాధి కల్పన అధికారి డి. విక్టర్ బాబు, నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మేమెవరం మా ఊర్లలో పనిచేయట్లా, ఎవరి స్థాయిలో వాళ్ళది. ఎప్పుడైనా మన కంఫర్ట్ జోన్ని వదిలి బయటకు వెళ్ళి నిలబడినప్పుడే ఎక్కడైనా గెలవగలిగే ధైర్యం వస్తుంది. అలా వెళ్ళినప్పుడు మనకి కావాల్సిన కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎవరి జాగ్రత్త వాళ్ళది. నేను నా ఊర్లోనే పనిచేస్తాను, నా ఊర్లో ఏమన్నా ఉద్యోగం ఉందా అంటే మీ ఎదుగుదల అక్కడి వరకే పరిమితం అయిపోతుంది. అది దయచేసి మైండ్లో పెట్టుకోవాలి. ఎవరైనా కదా చదువుతూ పని చేయాలనుకున్నప్పుడు అది వేరు, కానీ ఉద్యోగ అవకాశం ఇప్పుడు మనకుండే ఈరోజు ఉండే పరిస్థితిని దాటి మెరుగుపడి బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా మన కంఫర్ట్ జోన్ దాటి ఒక అడుగు వేయాల్సిందే. లేకపోతే మన ఎదుగుదల అంతకే లిమిట్ అయిపోతుంది. ఆల్ ఆఫ్ అస్ సిట్టింగ్ హియర్ ఎవరన్నా వాళ్ళ సొంత ఊర్లో పనిచేస్తున్నారా? మా సొంత ఊరు ఏదో తెలుసా మీకు? నేను నా ఊర్లోనే పనిచేస్తానంటే నాకు ఉద్యోగం ఉంటుందా? ఉద్యోగం ఉండడం అంటూ ఉండాలంటే ఎదుగుదల నాది అక్కడే, నా ఊర్లో నేను చేయాలంటే ఉంటాయి, దానికి తగ్గ ఉంటాయి. మళ్ళీ దాంట్లో అసంతృప్తి ఉండకూడదు, వేరే వాళ్ళకి ఇంకేదో మెరుగ్గా ఉంది. ఎప్పుడైనా ఇప్పుడు ఈ అమెజాన్ పెట్టిన కంపెనీయే ఉంది, అతను ఆయన ఊర్లోనే ఉండాలనుకుంటే ఇంత పెద్ద కంపెనీ అవుద్దా? ఏపీలో కూటమి సర్కారు భారీగా డిఎస్పీలను బదిలీ చేసింది. ఒకే ఉత్తర్వులో 96 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో అంటకాగారన్న అభియోగాలు ఉన్న డిఎస్పీలకు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. వారికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వలేదు. బదిలీ అయిన 96 మంది డిఎస్పీల్లో దాదాపు 57 మందిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వివాదరహితంగా వ్యవహరించిన వారిని డిఎస్పీలుగా, ఇతర విభాగాల అధికారులుగా ప్రభుత్వం నియమించింది. బదిలీ అయిన వారిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐడితో పాటు ఇతర విభాగాల అధికారులు కూడా ఉన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ప్రజలు 2024లో గద్దె రామ్మోహన్కు హ్యాట్రిక్ విజయాన్ని అందించారని, అత్యధిక మెజార్టీతో పట్టం కట్టారని తూర్పు నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు గద్దె రామ్మోహన్ ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో గుణదల గంగిరెద్దు దెబ్బకు చెందిన నిరుపేద కార్యకర్తకు ఇల్లు కట్టి ఇస్తున్నట్లు చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ గంగిరెద్దుల దిబ్బ అంబేద్కర్ బొమ్మ వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సొంత నిధుల నుండి ఇంటి నిర్మాణం చేయిస్తున్నారు. నిర్మాణ పనులను యువ నాయకులు గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతికుమార్ నేడు పరిశీలించారు. కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత 5 ఏళ్ల పాలనలో ఎదుర్కొన్న సమస్యలను, ఇబ్బందులను ప్రజలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు వివరించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల సమస్యలు, ఇబ్బందులను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వెళ్తున్నారన్నారు. ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చినప్పుడు ఒక నిరుపేద కార్యకర్త కుటుంబం కుంగిపోయి ఉన్న ఒక ఇంటిలో 15 మంది నివసిస్తుండడాన్ని గమనించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇల్లు కట్టిస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగిందన్నారు. గెలిచిన తర్వాత తన సొంత నిధులతో మంచి ప్లానింగ్తో ఇల్లు కట్టించడం జరుగుతోందన్నారు. మొన్న ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా హ్యాట్రిక్ మెజారిటీ ఇవ్వకుండా అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు అందరూ కలిసి. ఆ గెలిపించే ముందు మేము చేసిన ప్రచారంలో
చాలా ఎవరెవరు ఏ బాధలు వచ్చినాయో ఆ 5 ఏళ్ళు కూడా ఏమేమి ఎదుర్కొన్నారో అన్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయటం అయింది. అలాగే ఇప్పుడు ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒక్కొక్క బాధ ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే ఎలక్షన్ ముందు ఇక్కడికి నాన్నగారు కూడా ప్రచారంకి వచ్చినప్పుడు ఇక్కడ ఇంట్లో దాదాపుగా 15 మంది ఉంటున్నారు. ఈ ఇల్లు ఏదో ప్రకృతి దీనివలన పడిపోవటం జరిగింది. నాన్నగారు ప్రతిజ్ఞ చేయటం అయింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇల్లు కల్పించే ధ్యేయంగా ముందుకెళ్తామని. అలాగే తన సొంత నిధులతో ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా తన సొంత నిధులతో ఇక్కడ వీరందరికీ మంచి ప్లానింగ్తో ఇల్లు కట్టించడం జరుగుతుంది. గద్దె క్రాంతి గారు ఆ మామగారిని అడిగితే మా పరిస్థితి ఇలాగే ఉంది, 10 సంవత్సరాల నుంచి మేము ఇలాగే జీవనం సాగిస్తున్నామని చెప్పి అనగానే ఆయన చెలించి గద్దె రామ్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే గద్దె రామ్మోహన్ గారు మళ్ళీ 2వ విడత కార్యక్రమానికి వచ్చినప్పుడు, ప్రచార కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా కృష్ణమోహన్ గారు ఎక్కడ ఉందండి వాళ్ళ ఇల్లు బాబు చెప్పారని చెప్పంగానే ఈ ఎమ్మెల్యే గారిని ఇక్కడ తీసుకొచ్చి చూపెట్టడం జరిగింది. ఆయన స్పందించి వెంటనే అమ్మా మీరు బాధపడద్దు, నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పారు. ఈ రోజున ఎలక్షన్లు అయ్యి కరెక్ట్గా వాళ్ళకి 50 రోజులు ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే ఇమీడియట్గా మమ్మల్ని పంపించి ఇక్కడికి వాళ్ళకి ఇల్లు కట్టించమని చెప్పి ఎంత ఖర్చు అయినా పర్లేదు నేను బరాయిస్తానని చెప్పి ఆయన ఎంతో సేవాదృప్తంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ఇంటికి వచ్చినప్పుడు బాధపడి చెప్పాను, అయ్యా సంగతి అయ్యా నేను చూస్తే నేను ఇల్లు కట్టించి పెడతానమ్మా అన్నాడు. అట్టగా అన్నట్టుగా అన్నీ చేస్తున్నాడు. నా పేరు మటుకు నాసరమ్మ, ఉప్పు నాసరమ్మ. నా భర్త లేడు, నాకు 3 కొడుకులైతే ఒక కొడుకు చచ్చిపోయాడు. 2 పిల్లల్ని పెట్టుకొని, కళ్ళుగాలిని కొడుకుని పెట్టుకొని, పిల్లల్ని మనవాళ్ళని మనవరాళ్ళని పెట్టుకొని ఈ చెట్టు కిందనే జీవించుతుంటే అయ్యగారు కనికరించి నా బాధ చూసి నాకు సాయం చేసి నివాసం వేసి గట్టిగా వేసి పెడతారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత పూర్తి స్థాయిలో పెంచాలని, ఎక్కువ మంది విద్యార్థులు తినే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ జి సృజన సూచించారు. మండలంలోని పుల్లూరు హైస్కూల్ను ఆమె సందర్శించారు. ఉపాధ్యాయులు బోధనా తీరు, మధ్యాహ్న భోజన విధానాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు వడ్డించి వాళ్ళతో పాటు భోజనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సమస్యలను అడగ్గా భోజన గది డయాస్ దాతలో నిర్మిస్తామని హామీ ఇచ్చారని, వంటగది ఇబ్బందిగా ఉన్నందున సహకారం ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడు నారాయణరావు ఆమెను కోరారు. ఎంఈఓ బాలు, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్లాస్లో ఏ విధంగా చెప్తున్నారు అనేది చూడటం జరిగింది. టీచింగ్ ప్లాన్ అవి ఏ విధంగా పాటిస్తున్నారు అనేది వెరిఫై చేయడం జరిగింది. దాంతోపాటు మధ్యాహ్న భోజనం కూడా పిల్లలు ఇష్టంగా తింటున్నారా, ఏమన్నా చిన్న చిన్న మార్పులు చేస్తే ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ నమ్మకంగా తిండే అవకాశం ఉంటుందా అనేది కూడా ఈరోజు స్వయంగా తిని చూసి కొన్ని సూచనలు చేయటం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఇక్కడ స్కూల్కి వచ్చిన అవసరాలు అంటే ఒక డయస్ కావచ్చు, డైనింగ్ హాల్ కావచ్చు, కిచెన్ షెడ్ లేదు, ఇక్కడ స్టోర్ రూమ్లో చేస్తున్నారు. సో ఏ అవసరాలు ఉన్నాయి, ఈ మౌలిక సదుపాయాలు కానీ కల్పిస్తే ఇంకాస్త స్కూల్లో ఉండే పరిస్థితులు ఏ విధంగా మెరుగుపడతాయి అనేది కూడా హెడ్ మాస్టర్తో మిగిలిన టీచర్తో మాట్లాడడం జరిగిందండి. ఈ వారికి కావాల్సిన అవసరాలు వారే కొంతమంది డోనర్స్తో మాట్లాడుకొని టైఅప్ చేసుకున్నారు. కొన్ని వాళ్ళు టైఅప్ చేసుకోలేని కిచెన్ షెడ్ లాంటివి మేము మా వైపు నుంచి చేయడం జరుగుతుంది. బాగుందండి. ఇంకొంచెం అదే ఇంకాస్త పాలటబుల్గా ఉండడానికి ఉడికించాలా, ఎలా చేయాలి అనేది కొన్ని సూచనలు చేయటం జరిగింది. ఇంకా పిల్లలు ఇష్టంగా ఏది తింటారు, ఏది అంతగా ఇష్టపడట్లేదు అనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. సో వాళ్ళకి వాళ్ళ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని గవర్నమెంట్కి కూడా చెప్తాం ఏది పిల్లలకి నచ్చే విధంగా ఉంది, ఏది వారికి అంతగా నచ్చట్లేదు, సో దానికి తగ్గట్టు ఏమైనా లోకల్గా మార్పులు చేసే అవకాశం ఉంటుందా అనేది ఒకసారి ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేస్తాం. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నంద్యాల, సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు. తొలుత శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు. ఉండవల్లి నుండి శ్రీశైలంకు హెలికాప్టర్లో చేరుకున్న చంద్రబాబు ఘన స్వాగతం పలికిన మంత్రులు, పార్టీ శ్రేణులు, అధికారులు.
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఒకేసారి 96 మంది డీఎస్పీలు బదిలీలు. ఏపీకి సీఎం చంద్రబాబు పెద్ద బ్రాండ్, 100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానం. మంత్రి టీజీ భరత్. త్వరలో 75,000 కోట్ల భారీ ప్రాజెక్టు రాష్ట్రానికి రానున్నట్లు ప్రకటన. తల్లికి వందనమా మంగళమా, సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలపై విషం చిమ్ముతున్నారంటూ మండిపాటు. కేరళలో బీభత్సం సృష్టించిన కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 287కు పెరిగిన మృతుల సంఖ్య. ఇంకా దొరకని 240 మంది ఆచూకీ. పెను విపత్తులపై కేరళని ముందే హెచ్చరించాం, పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.